Hi, hello, welcome to the 9th class. This is 9th class, chapter number 1, physical science subject is matter around us. Is the class number 1. Okay, I'll say that different classes type. Okay, as a period number 1, example as period number 1. Okay, now matter around us. Matter around us. The meaning of this we know that. The us is means our, we, నేను, నువ్వు, వాడు, వీడు, అందరూ మనందరం కలిసి అజ్ అవుతాం. ఓకే, అరౌండ్ అరౌండ్ అంటే మన చుట్టూ ఉంటాయి. మన చుట్టూ ఉన్నది ఏంది? మ్యాటర్. అసలు మ్యాటర్ అంటే ద మీనింగ్ ఆఫ్ ద మ్యాటర్. మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ which is occupies in our సరౌండింగ్. మన సరౌండింగ్లో ప్రతి స్పేస్ని ఆక్యుపై చేసింది ఏదైతే ఉందో దాన్ని మనం మ్యాటర్ కింద చెప్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంది? మార్కర్. ఈ మార్కర్లో ఇది ఒక స్పేస్ని ఆక్యుపై చేసింది కదా, ఇది ఒక మ్యాటర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది రూమ్. ఈ రూమ్ మొత్తంలో ఇది వాల్. ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ మామూలుగా ఉన్న స్పేస్ని ఈ వాల్ ఆక్యుపై చేసింది, ఇది ఒక మ్యాటర్. ఓకే, దీన్ని ఇది ఆక్యుపై చేసింది, దీనిపైన స్పేస్, ఇది ఒక మ్యాటర్. అంటే సింపుల్, మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ మెటీరియల్. మ్యాటర్ అంటే ఏంది? మెటీరియల్. మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఇస్ ఎ మెటీరియల్. ద మెటీరియల్ ఈజ్ విచ్ ఈస్ ఆక్యుపై ద ఎవ్రీ స్పేస్, దట్ ఈస్ కాల్డ్ ద మ్యాటర్. ఓకే, ఇందులో మనకి ఇంకా ఇవి మనకి ఏమున్నాయి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ద టైప్స్ ఆఫ్ మ్యాటర్. టైప్స్ ఆఫ్ మ్యాటర్. టైప్స్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ అంటే ఏంటి? మనకేమన్నా ఎవ్రీ స్పేస్లో ఆక్యుపై చేసిన ప్రతి దాని ఏమన్నా మ్యాటర్ అని. ఓకే, ఈ మ్యాటర్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక బాటిల్ ఉంది, నాకు ఇక్కడ ఉన్న స్పేస్ని ఈ బాటిల్ ఆక్యుపై చేసింది. ఓకే, ఈ బాటిల్ లోపల ఏం ఆక్యుపై చేసిన స్పేస్ని? ఎస్, ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద వాటర్ ఈజ్ ఆక్యుపైడ్ దిస్ మ్యాటర్. అంటే వాటర్ ఒక మ్యాటర్లోకి వచ్చింది కదా, అదొక మెటీరియల్. ఓకే, నెక్స్ట్ ఇదే బాటిల్లో ఒక కిరోసిన్ ఉంటే అది దాన్ని ఆక్యుపై చేసింది, అవునా? నెక్స్ట్ అదే ప్లేస్లో మనకు వెహికల్ ట్యాంక్లో పెట్రోల్ని ఫిల్ చేస్తాం, అది ఫిల్ చేసినాం కాబట్టి పెట్రోల్ ఆక్యుపైస్ ద మ్యాటర్, అదొక మ్యాటర్. ఓకే, అంటే నెక్స్ట్ ఇది టైప్స్ ఆఫ్ మ్యాటర్లో. ఈ టైప్స్ ఆఫ్ మ్యాటర్లో దీన్ని టైప్స్ కంటే స్టేట్స్ అని చెప్తుంది. ఓకే, ద matter is 3 states. ఎన్ని స్టేట్స్? 3 స్టేట్స్. ఇంకా ఏముందో నేను చెప్తా. ఒకటి చూడండి, దీన్ని ఇది ఎలా ఉంది? గట్టిగా ఉంది. ఇది మాకు సాలిడ్. ఓకే, ఏముంది? ఇది సాలిడ్. ఓకే, నెక్స్ట్ ఇది మాకు దీని లోపల వాటర్ ఉంది. వాటర్ ఎలా ఉంది? ఫ్లోయింగ్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ మాకు కిరోసిన్ అండ్ ఇంకేమన్నా పెట్రోల్, లైక్ దిస్ ఎక్సెట్రా. ఎగ్జాంపుల్స్ అన్ని తీసుకుంటే అవన్నీ మనకి ఎలా ఉన్నాయి? లిక్విడ్స్, సాలిడ్స్, లిక్విడ్స్. ఇంకా ఏముంది? ఇది స్టేట్స్. దీనికి 3 స్టేట్స్ అన్నాను. 1 అయిపోయింది, 2 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి మరి? నథింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద థర్డ్ వన్. చూడండి, మాకు ఇక్కడ మాకు ఈ వాటర్ బాటిల్లో వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిల్ అయింది. కెన్ యూ సీ ఇట్? సీ, వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫిల్ అయింది. మిగిలిన స్పేస్ ఖాళీ ఉందా? ఖాళీ ఉందా? లేదు. అక్కడ ఏముంది మరి? ఎయిర్. ఎగ్జాక్ట్లీ, యూ ఆర్ సేయింగ్ పర్ఫెక్ట్. దట్ ఈస్ ద ఎయిర్. దేర్ హ్యావింగ్ ఏ ఎయిర్. ఓకే, ఎయిర్ అంటే ఏముంది? ఎయిర్లో మాకు టైప్స్ ఉన్నాయి. మళ్ళీ ఎయిర్లో సమ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. O2 మాలిక్యూల్ అంటాం, ఓజోన్ అంటాం, O3, SR అంటే మనము H2 అంటే వాటి ఇందులో ఉంది, ఆ సెకండరీ. H2 మర్చిపోదాం కొద్దిసేపు. ఓకే,
నెక్స్ట్ హైడ్రోజన్ గ్యాస్ మాకు తెలిసింది అవును. నెక్స్ట్ నైట్రోజన్ ఫామ్ అయిందని చెప్తాం సార్. ఇలాంటివి ఎక్సెట్రా. అండ్ కార్బన్ డైఆక్సైడ్, రైట్, కార్బన్ డైఆక్సైడ్ అంటాం. ఓకే, ఇలా మాకు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇవన్నీ మాకు ఏ ఫామ్లో అంటే గ్యాసియస్ ఫామ్. ఏ ఫామ్? గ్యాసెస్. గ్యాసెస్. ఓకే, చూడండి మళ్ళీ ఒకసారి. మ్యాటర్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఇస్ ఆక్యుపైస్ అవర్ సరౌండింగ్, దట్ ఈస్ కాల్డ్ ద మ్యాటర్. దట్ మ్యాటర్ ఇస్ ఏ మెటీరియల్ విచ్ ఇస్ మెటీరియల్ ఆక్యుపై అవర్ స్పేస్ ఈస్ కాల్డ్ ద మ్యాటర్. మనం కూడా అందులోకి వస్తాం, మ్యాటర్లోకి. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్లో మాకు టైప్స్ ఉంది, దాని టైప్స్ స్టేట్స్ అని చెప్తాం. ద మ్యాటర్ ఈస్ 3 స్టేట్స్, దట్ ఈస్ ద లిక్విడ్, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఓకే, గ్యాసెస్. ఇప్పుడు దీని ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ ద మ్యాటర్. ఓకే, చూడండి ఒకసారి మళ్ళా. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ద మ్యాటర్. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ కి ప్రాపర్టీస్ చూడండి ఒకసారి. ఇది కప్. ఎస్ సార్, ఈ కప్ నాకు ఎంటీ ఉంది, ఎంటీ కప్. ఓకే, నెక్స్ట్ ఇందులో వాటర్ ఉంది. ఓకే, ఇందులో నుంచి మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు క్యాప్. ఓకే, దీన్ని ఇట్లా బెండ్ చేసినా ఏం చేసినా సరే ఇది మాకు తొందరగా స్పేస్ చేంజ్ అవుతుంది, దీనిది షేప్ ఇది చేంజ్ అవ్వదు. ఓకే, దీంట్లో వాటర్ పోసింది, ఇందులో వాటర్ పోస్తే ఇందులో వాటర్ పోస్తే ఇందులో స్క్వేర్లో ఉంది వాటర్. ఎస్తాను స్క్వేర్, ఇది స్క్వేర్ అండ్ సిలిండర్ షేప్. ఓకే, ఇందులోకి వచ్చిన తర్వాత ఇది ఏమైంది సిలిండర్లోకి చేంజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ కప్ మనకు కొంచెం లైట్ హాఫ్ స్పెరికల్ షేప్. ఇప్పుడు ఇందులోకి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, ఇది ఎంటీ అయింది. ఎంటీ ఉన్న ప్లేస్లో ఏముందని చెప్తాం మనము, గ్యాసెస్ ఫామ్. ఓకే, ఇందులో ఆఫ్ అయింది, ఇందులో ఆఫ్లో మాకు గ్యాస్ ఉంది. ఓకే, ఇలా మాకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న ఇంతకుముందు వాటర్ దీంట్లో పోసిన తర్వాత ఇక్కడికి వచ్చింది. ఈ స్పేస్ని మళ్ళీ ఇది ఏం ఆక్యుపై చేసింది, గ్యాస్ ఆక్యుపై చేసింది. ఓకే, నెక్స్ట్ ఈ స్పేస్లో మాకు సాలిడ్. దీనివల్ల చూడండి సార్, మళ్ళీ ఈ వాటర్ వల్ల ఒక ఫుల్ ఆఫ్ వాటర్ వస్తే కింద పడిపోతాయి. అది కూడా దీని బాటిల్ ఏమైనా పెద్దగా అవుతుందా, పెద్దగా అవుతుందా? కాదు. ఎందుకంటే ఇది బాటిల్ ఈజ్ ఇన్ ద సాలిడ్ షేప్. ఇది సాలిడ్ షేప్స్ అనమాట. ఇలాంటి వాటిని అంటే దీన్ని అండ్ ఈ వాల్ని, ఈ బోర్డ్ని, ఓకే, విచ్ ఈజ్ షేప్ కెనాట్ బి చేంజ్ ఇట్ సెల్ఫ్. దానికి అదిగా షేప్ చేంజ్ చేసుకోలేని ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మొత్తాన్ని ఏమంటామో సాలిడ్స్ అంటే. మనం కూడా అంతే, అవర్ బాడీ మన లోపలికి ఏదో చేసి దాని లోపల వాటర్ ఫిల్అప్ అయితే మనం పెరిగిపోతామా, ఏమైనా షేప్ అని చేంజ్ కాదు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా, ఇలాంటివి. అండ్ ఒక వాల్, బోర్డ్, ఓకే, అవర్ పెన్, ఎరేజర్, పెన్సిల్ ఎక్సెట్రా, ఇవన్నీ మాకు సాలిడ్ షేప్స్ అనమాట. ఓకే, లిక్విడ్స్ ఉన్నాయి కదా, ఈ లిక్విడ్స్లో మాకు ఇలా ఒకదాని నుంచి ఒకదానికి ఫ్లూయిడ్ అయిపోవాలి. దీని మాకు ఫ్లూయిడ్స్ అని చెప్తాం. లిక్విడ్స్ ఏమని చెప్తాము, ఫ్లూయిడ్స్. లిక్విడ్స్ని అండ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ ఆర్ కాల్డ్ ద ఫ్లూయిడ్స్. ఓకే, ఎందుకు ఫ్లూయిడ్స్ అంటామంటే దీన్ని ఒకదాని నుంచి ఇంకోదానికి ఈజీగా ఫ్లో అయిపోతాయి కాబట్టి. ఓకే, దే ఆర్ ఫ్లోస్ ఈజీలీ టు ద వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ object. That's why we call the fluids. Okay, once again see the property is first property. What is the property? That the solids are not change in shapes. Okay, solids not depends on other states of matter. Okay, next the liquids
ద లిక్విడ్స్ ఏం చేస్తున్నాయి మరి ఆ లిక్విడ్స్ మనకు ఒకదాని నుంచి చూడండి ఇందులో ఉన్న వాటర్ ఇందులో పోసినాం ఇందులో ఉన్న వాటర్ మళ్ళీ అందులో పోసినాం అందులో నుంచి మళ్ళీ ఇంకా దాంట్లోకి వస్తే అవి అందులో చేంజ్ అవుతాయి బట్ సాలిడ్ లిక్విడ్స్ ఆర్ చేంజ్ దేర్ shapes depends on solid objects. సాలిడ్ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యేది ఏమవుతాయి మనకు దాని షేప్స్ చేంజ్ చేసుకుంటాయి అండ్ దే విల్ ఫ్లోస్ easily from one object to other. They are called దాన్ని ఇలా ఒకదాని చేతి ఫ్లో అవుతాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం మనము ఫ్లూయిడ్స్ అంటాం fluids. Okay, they are called the fluids. Gas also flows easily like liquids. It is also depending on the liquids. అంటే గ్యాస్లో మనకు ఇంతవరకు ఇలా ఈ క్యాప్ ని వదిలేస్తే లోపల గ్యాస్ ఉంది ఓకే ఒకవేళ క్యాప్ క్లోజ్ చేస్తే ఇది దీని షేప్ లో చేంజ్ అయిపోయింది ఇది బికమింగ్ టు అవుట్ సైడ్ ఓకే ఇలా దీంట్లో ఉన్నప్పుడు ఇది స్పేస్ ఉంది ఒకవేళ దీంట్లో మొత్తం వాటర్ తీసేస్తే ఇక్కడ ఉన్న స్పేస్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది అండర్స్టూడ్ ఇలా దీన్ని షేప్స్ ని అవి ఎలా ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్ కి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఇలా చేంజ్ అవుతుంటాయి ఓకే ఇట్స్ క్లియర్ ఎవ్రీవన్ ఇది మనకు ఫస్ట్ టాపిక్ దీని ప్రాపర్టీ దీన్ని మీరు నోట్ చేసుకోండి ఓకే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో వచ్చిన తర్వాత ఈ 3-6 పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి ఓకే ఇట్స్ క్లియర్ now next our topic is compressibility compressibility అంటే ఎందుకు కాదు ఓకే సింపుల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఓకే కంప్రెసిబిలిటీ ఒక ఇంజెక్షన్ తీసుకోండి ఓకే సిరంజ్ తీసుకొని దాన్ని ఇలా లాగినప్పుడు when you are pulling it becomes very strongly okay and when you are pushing it becomes very fast అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది దీని లోపల నాకు ఎయిర్ ఉంది అవునా ఎయిర్ ఉన్నప్పుడు నేను ఇలా పుషింగ్ చేస్తున్నా ఈజీగా ఓకే ఇలా ఈజీగా పుష్ చేస్తున్నా ఇది ఈజీగా పుష్ అవుతుంది ఓకే బట్ అదే వాటర్ బాటిల్లో మనం ఇలా పుష్ చేస్తున్నప్పుడు అది స్లోగా వెళ్తుంది అన్నమాట ఓకే స్లోగా వెళ్తుంది అలా వెళ్ళడానికి రీజన్ ఏంది అంటే compressibility of the object okay compressibility of the object compressibility is nothing but the pressure applies by object of
object is depending on the pressure applies by object is depending on the states of మ్యాటర్. ఓకే, ఈ కంప్రెసిబిలిటీ మరి సాలిడ్లో ఉంటుందా రాబోయ్ అంటే ఉండదు, ఎందుకంటే ఇలా గోడ్ ఉంది, ఇది ఫిక్స్డ్, ఇది దీన్ని మనం చేంజ్ చేస్తాం చేయలేము. ఓకే, ఇలా మనకు ఉంది, దీన్ని మనం చేంజ్ చేయొచ్చా చేయలేము, ఈ సాలిడిటీ అనమాట, దీన్ని ఏం చేంజ్ చేయలేము, చేంజ్ చేయడానికి ఏం లేదు. ఓకే, బట్ ఎప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ పెట్టడానికి ఇది పాసిబిలిటీ ఉందో ఈ ప్రెజర్ దీన్ని ఎలాగైతే అప్లై అయ్యేదాన్ని మనం కంప్రెసిబిలిటీ అంటే. దీంట్లో మనకి gases are highly compressed by liquids. Is clear? ఇది ఇలాంటి నేను రాసిన పాయింట్స్ అని మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఓకే, నోట్ చేసుకొని మీరు రాసుకోబెట్టాలి. దిస్ ఇస్ ద నోట్స్ ఫర్ యూ. నెక్స్ట్ తర్వాత మళ్ళీ కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాం, యూ హ్యావ్ టు రైట్ దట్ ఆన్సర్. ఓకే, నౌ నెక్స్ట్ కంప్రెసిబిలిటీ ఇస్ ఫినిష్. ఓకే, నెక్స్ట్ వన్ ఈ కంప్రెసిబిలిటీకి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు ఇలా దీంట్లో తొందరగా నేను ఇది ఓపెన్ చేయగానే దీని లోపలికి వచ్చేసింది ఎయిర్. ఓకే, అది వాటర్ వచ్చిందా రాలేదు, ఏది సాలిడిటీ వచ్చిందా రాలేదు, ఇలా చేంజ్ అవ్వడానికి కూడా కంప్రెసిబిలిటీ అని చెప్తాం. ఓకే, చేంజ్ ఇట్స్ సెల్ఫ్ స్పేస్, ఆ స్పేస్ని ఆక్యుపేషన్ చేయడం ఎలా చేస్తుంది అది మాకు కంప్రెసిబిలిటీ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ డిఫ్యూషన్. డిఫ్యూషన్ ఈజ్ నథింగ్. ఏం లేదు డిఫ్యూషన్ అంటే ఏంటంటే ఇంటర్మిక్స్ అవ్వడం. ఏమవడం? ఇంటర్మిక్సింగ్ ప్రాసెస్. ఓకే, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడం. ఓకే, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడాన్ని మనం అంటే మనము డిఫ్యూషన్ అని చెప్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మనము ఎవ్రీడే ఇన్ ద సిటీ అవుట్స్కట్స్ కానీ మనం ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వచ్చే ప్రాసెస్లో కానీ ఓకే ఎక్కడైనా ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో యానిమల్ రోడ్ పైన చనిపోయింది అనుకున్నాం. ఓకే, రోడ్ పైన ఎక్కడ ఒక యానిమల్ చనిపోయింది, ఏమవుతుంది దాని నుంచి 1 day 2 days 3 days 1 week అయింది. 1 week తర్వాత వి స్మెల్స్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. నువ్వు ఆ ప్లేస్ ఒక స్పేస్ నుంచి నువ్వు ఎక్కడో ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తూ ఉన్న వేలో నీకు ఒక 100 meters డిస్టెన్స్లో ఆర్ 50 meter డిస్టెన్స్లో 100 meters 50 meter డిస్టెన్స్లో ఓకే, రోడ్కి 50 meter డిస్టెన్స్లో ఒక యానిమల్ చనిపోతే దాని నుంచి ఒక బ్యాడ్ స్మెల్ యూ ఆర్ సీయింగ్, యూ స్మెల్లింగ్ వన్ బ్యాడ్ స్మెల్. ఆ స్మెల్ ఎక్కడ 50 meter డిస్టెన్స్ నుంచి 50 meter డిస్టెన్స్ నీ దగ్గర దాకా వస్తున్నాయి. ఓకే, అది ఎక్కడ ఉన్న ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి 1 place to another place 1 place to another place. ఆ డాగ్ ఎక్కడ 50 meters, నీకు దానికి 50 meters డిస్టెన్స్లో ఉంటే దాని నుంచి నీకు స్పేస్ ఈ డిస్టెన్స్కి నీకు ఏమొచ్చింది, స్మెల్ వచ్చింది. ఈ స్మెల్ ఓకే, ద స్మెల్స్ కమింగ్ ఫ్రమ్ 1 place to another place. ఓకే, 1 place to another place ఈజ్ కాల్డ్ ద డిఫ్యూషన్. దీన్ని మనం ఇంటర్మిక్సింగ్ ప్రాసెస్ అని కూడా చెప్తాం మనం దీన్ని. ఓకే, హైయర్స్లో దీన్ని ఇంటర్మిక్సింగ్ ప్రాసెస్ అని చెప్తాం. ఓకే, ద మ్యాటర్ passes from one place to another place. దీని మనము ఏమంటాం, డిఫ్యూషన్ ఈజ్ కాల్డ్ diffusion. Okay, about of the diffusion దీని గురించి చదువుదాం ఇప్పుడు. ఓకే, ఈ డిఫ్యూషన్ లిక్విడ్స్లో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్స్ తీసుకొని
మనము ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి. టేక్ ద వాటర్ ఇన్ టు ద వన్ గ్లాస్ తీసుకొని మీరు దాంట్లో ఏం చేస్తామంటే సాలిడ్ ఒక సాల్ట్ ఉంది, సాల్ట్ తీసుకొని దాని లోపల వేసేయండి. సాల్ట్ పీస్ సమ్ 1 ఫింగర్ ఆఫ్ సాల్ట్, ఒక స్పూన్ 3 స్పూన్ ఆఫ్ ద సాల్ట్ తీసుకొని దాని లోపల వేసేయండి. వేసిన తర్వాత అదేమవుతుంది, సమ్ టైం తర్వాత ఇట్ విల్ బి డిజాల్వ్స్ వెన్ యు ఆర్ స్టిరింగ్ ఇట్. దాన్ని ఎప్పుడైతే నువ్వు స్టిర్ చేస్తావు కొద్దిసేపటి తర్వాత అది డిజాల్వ్ అయిపోతుంది. అంటే సాలిడ్స్ డిఫ్యూజ్ అయిపోయింది అందులో. ఓకే, సాలిడ్స్ టేక్ ద ఒకటి. ఓకే, దాన్ని రాద్దాం మళ్ళీ. ఓకే, నెక్స్ట్ అదే వాటర్ గ్లాస్లో ఇంకో వాటర్ గ్లాస్ తీసుకుని దాని లోపల మనం ఏం చేద్దామంటే ఇంకో చిన్న స్పూన్లో ఏదో 777 కలర్, ఏదో ఒక కలర్ వేసి, ఓకే కలర్ వేసి మిక్స్ చేయండి. చేసి ఆ వాటర్ దీని లోపల వేసేయండి. విత్ ఇన్ సెకండ్స్లో అది దాంట్లో మిక్స్ అయిపోతుంది. ఆ కలర్ వాటర్ అంతా కలర్లో ఫామ్ అయిపోతుంది. అర్థమైందా? అండర్స్టూడ్? ఓకే, గ్లాస్లో వాటర్ తీసుకోండి. తీసుకొని ఇంకో స్పూన్లో చిన్న ఏదైనా కలర్ మిక్స్ చేయండి. చేసి దాని లోపల వేసేయండి. వేసినప్పుడు ఏమైంది, అది మనకు ఆ గ్లాస్ మొత్తం ఆ కలర్లో ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి. ఓకే, ఒక చిన్న గ్లాస్లో చిన్న కప్ అంతా, ఓకే స్మాల్ కప్ అంతా, 1 బిగ్ గ్లాస్ స్మాల్ కప్ అంతా మిల్క్ తీసుకోండి. తీసుకొని దాని లోపల వేసేయండి. ఏమవుతుంది, ఆ వైట్ కలర్ అంతా దానికి ఫామ్ అయిపోతుంది. అంటే లిక్విడ్స్లో లిక్విడ్ తొందరగా ఇంకా స్ప్రెడ్ అయింది. ఎస్ ఆర్ నో? ఓకే, అదే లిక్విడ్స్లో అదే మాకు గ్యాస్లో, ఓకే గ్యాస్లో ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఏదైనా మాకు గ్యాస్లో గ్యాస్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఓకే, గ్యాస్లో గ్యాస్ మాత్రమే ఈజీగా ఫామ్ అవుతుంది అండ్ వెరీ స్పీడ్లీ. ఓకే, స్పీడర్ దెన్ టు ద సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. ఓకే, గ్యాస్లో డిఫ్యూషన్ ఎంత స్పీడ్ అంటే ఎక్కడో 50 మీటర్ డిస్టెన్స్లో డాగ్స్ చచ్చిపోతే ఆ డాగ్ స్మెల్ నీకు 50 మీటర్ డిస్టెన్స్లో వచ్చింది. బట్ అది కప్పులో 50 మీటర్ డిస్టెన్స్ ఉందా, 10 ml ఆఫ్ ద గ్లాస్లో కూడా అది టైం పడుతుంది అన్నమాట. ఇట్స్ టేక్స్ ద టైం. ఓకే, దాన్ని మనం రాద్దాం. చూడండి, అర్థం చేసుకుని నోట్ పాయింట్స్, నోట్ ఇట్, నోట్ డౌన్. సి ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నామంటే మనము ద సాలిడ్స్ టేక్ more time for diffuse in liquids. లిక్విడ్స్ డిఫ్యూజ్ అవడం కోసం ఏం చేస్తారు, కొంచెం టైం తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ద liquids diffuse faster than the solids in liquids. Okay, liquids డిఫ్యూజ్ ఫాస్టర్ దెన్ టు ద సాలిడ్స్ కంటే కూడా మాకు ఫాస్ట్గా లిక్విడ్స్లో మాకు తొందరగా డిఫ్యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ గ్యాసెస్ డిఫ్యూజ్ ఇన్ గ్యాసెస్ ఓన్లీ. గ్యాస్ ఓన్లీ గ్యాసెస్లోనే అవుతాయి, వాటర్లో దాంట్లో రావు. ఓకే, నెక్స్ట్ they diffuse very faster. They diffuse very faster and larger distance of remaining. Okay, remaining
ఓకే రిమైనింగ్ స్టేట్స్. ఓకే రిమైనింగ్ స్టేట్స్ కంటే కూడా మాకు ఎక్కువ స్పీడ్ అండ్ లార్జర్ డిస్టెన్స్ పాస్ అవుతాయి. ఓకే ఇది మనకు డిఫిషన్. ఈ డిఫిషన్ మనం అర్థం చేసుకోవడం కోసం మనకు చిన్న యాక్టివిటీ ఉంది. యాక్టివిటీ వీ కెన్ సీ లెటర్. ఓకే నెక్స్ట్ నోట్ డౌన్ చేసుకున్నారా? నౌ note down everything what I am writing on the board. The main points I am writing on the board, that all points you have to write it. Okay note down it. Okay next మాకు ఇలా మ్యాటర్ సాలిడ్స్ నుంచి లిక్విడ్కి, లిక్విడ్ నుంచి సాలిడ్కి చేంజ్ అవుతుందా అని ఒక క్వశ్చన్. ఓకే నెక్స్ట్ కెన్ చేంజ్ ద స్టేట్స్ ఆఫ్, చెప్పండి దీనికి మీకు సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు సాలిడ్, సాలిడ్ టు మళ్ళీ లిక్విడ్, సాలిడ్ టు గ్యాస్, ఇలా ఏమైనా స్టేట్స్ ఏమైనా చేంజ్ అవుతాయా? కెన్ యూ సే దిస్ ఆన్సర్? చెప్పగలరా దీనికి ఆన్సర్? ఎస్ యు ఆర్ అబ్జర్వింగ్ రైట్, ఎగ్జాక్ట్లీ యు ఆర్ సేయింగ్ ఆన్సర్. దట్ ఈస్ ద, ఇప్పుడు మాకు ఐస్ ఉంది, ఐస్ ఏం చేస్తాం మనము, బికమ్స్ టు లిక్విడ్. ఓకే లిక్విడ్ టు గ్యాస్. ఈ గ్యాస్ ఏమవుతుంది వల్ల ఐస్, గ్యాస్ ఏమవుతుంది వల్ల, గ్యాస్ ఏమవుతుంది వల్ల లిక్విడ్ చేంజ్ అవుతుంది, లిక్విడ్ నుంచి వల్ల ఐస్గా చేంజ్ అవుతుంది. అర్థమైందా? తెలుసుగా మనకి రీసైక్లింగ్ ప్రాసెస్. ఓకే రీసైక్లింగ్ ప్రాసెస్, ఐస్ నుంచి లిక్విడ్ అవుతుంది, లిక్విడ్ నుంచి గ్యాస్ అవుతుంది. ఐస్ క్యూబ్ తీసుకొని ఒక బౌల్లో పెట్టాను కొద్దిసేపు. ఓకే పెట్టిన తర్వాత ఏమవుతుంది, అది ఒక 1 hour 2 hours 3 hours తర్వాత అది బికమ్స్ టు లిక్విడ్, వాటర్ లాగా అయిపోతుంది. ఓకే వాటర్ని అలాగే తీసుకెళ్ళి ఒక ఎండలో కానీ పొయ్యి మీద పెట్టాను, గ్యాస్ స్టవ్ పైన పెడితే ఆ తర్వాత కొద్దిసేపు ఒక 1 hour చూస్తే మాకు 1 hour తర్వాత దాంట్లో క్వాంటిటీ తగ్గిపోతుంది, ఈస్ బికమ్ టు ద లెస్ క్వాంటిటీ. ఓకే లెస్ క్వాంటిటీకి వస్తుంది. దీన్ని మనము గ్యాసియస్గా మనకు ఫామ్ అవుతుంది అన్నమాట. పైన ఒక వ్యాపర్స్ చూస్తాం, ఆ వ్యాపర్స్ మనకి ఏంటి, గ్యాస్ ఫామ్. ఓకే ఇది మాకు గ్యాస్, గ్యాస్ నుంచి మళ్ళీ ఏం చేస్తాము, లిక్విడ్గా చేంజ్ చేస్తాం. అదే ఇలా కలర్, అది దానిపైన వ్యాపర్స్ వస్తుంది, దానిపైన చేయి పెడితే మనకి ఏమవుతుంది, చెయ్యికి వాటర్ వస్తుంది, అది వాటర్ అలా కలెక్ట్ చేస్తే దాన్ని మనము లిక్విడ్లో ఫామ్ అవుతుంది. ఆ లిక్విడ్స్ మళ్ళీ ఫ్రిడ్జింగ్ చేస్తే ఐస్ అయిపోతుంది. ఓకే ఇది వాటర్ది ఒక రీసైక్లింగ్ ప్రాసెస్. ఓకే ఈ ప్రాసెస్లో మనకు దీన్ని చెప్పొచ్చు అన్నమాట. ఓకే ఓకే నెక్స్ట్ ఒకవేళ ఐస్ నుంచి లిక్విడ్, లిక్విడ్ నుంచి గ్యాస్, ఓకే అంటే సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాస్ ఇలా ఫామ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే డ్రై ఐస్ తీసుకుంటే, డ్రై ఐస్ తెలుసా? ఎగ్జాక్ట్లీ మాకు ఇక్కడ ఐస్ క్రీమ్ బాల్స్ అమ్ముతారు కదా, ఐస్ క్రీమ్స్ అమ్మే వాళ్ళ దగ్గర వాళ్ళ లోపల ఐస్ క్రీమ్ బాక్స్ లో ఒక ఐస్ వేస్తారు. ఆ ఐస్ ఒకవేళ బయటికి మనం తీస్తే దాని నుంచి ఒక చిన్న క్యూబ్ తీసుకున్నాం అనుకోండి. ఓకే ఆ క్యూబ్ నుంచి మనకు ఇలా పొగలు వస్తూనే ఉంటాయి, కంటిన్యూస్లీ స్మోక్ కమ్స్. ఓకే దాని నుంచి పొగలు వస్తుంటాయి. అలా పొగలు వచ్చేటప్పుడు అది ఏమవుతుందంటే డ్రై ఐస్ డైరెక్ట్లీ బికమ్ టు ద గ్యాసియస్ స్టేట్. ఓకే డ్రై ఐస్ సాలిడ్ నుంచి లిక్విడ్ వెళ్ళాలి కదా. ఓకే ఇది ఏమైంది, ఇది ఐస్, వాటర్, నెక్స్ట్ వ్యాపర్స్ వచ్చినాయి. దీని నుంచి మళ్ళీ దీన్ని మళ్ళీ తీసుకుంటాం ఇట్లా. ఓకే అలా వచ్చింది. కానీ డ్రై ఐస్కి వచ్చేసరికి డైరెక్ట్గా గ్యాస్ వేస్తుంది. ఓకే ఇలా ఈ ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట. ఓకే ఇది మాకు ఒక ఎగ్జాంపుల్. ఓకే ఇలా చేంజ్ అవుతుందని చెప్పడానికి. ఓకే నెక్స్ట్ వన్,
రాసుకున్నారా? నోట్ డౌన్ ఇట్. నెక్స్ట్